విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారముల్ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారముల్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతులతోడా నీ ప్రేమను నే వివరిల్తును విమోచక కృతజ్ఞతా స్తుతులతోడా నీ ప్రేమను నే వివరిల్తును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెల్ విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెల్ విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రాహసింతును హల్లెలూయా 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 పాడేదను ప్రాహసింతును
రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతులు హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతులు హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా పాత పాటల పుస్తకంలో 227. యేసునామం మనోహరం ఎంతో అతిమధురం. యేసునామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు అమూల్య ప్రాణమిచ్చే పాపులను రక్షించుటకై దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను అమూల్య ప్రాణమిచ్చే పాపులను రక్షించుటకై దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింపా ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింపా యేసునామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు కల్వారి గిరిలోనా ఇనుపమేకులతో ప్రభువాడి దేహమును సిలువపై నెక్కిల్చిరి కల్వారి గిరిలోనా ఇనుపమేకులతో ప్రభువాని దేహమును సిలువపై నెక్కిల్చిరి కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింపా ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింపా
యేసునామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామమున దొరుకు పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామమున దొరుకు కీర్తింతులు నీ నామం గణపరతులు నీ నామం కీర్తింతులు నీ నామం గణపరతులు నీ నామం ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మున ఆశీర్వదింపా ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మున ఆశీర్వదింపా యేసునామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు హలో పాత పాటల పుస్తకంలో 502, కొత్త పాటల పుస్తకంలో 508. రండి విశ్వాసులారా యోర్దానదిని దాటను విడచిపెట్టుడి మిస్రాయం సుఖ విలాసమాయలను విడచిపెట్టుడి మిస్రాయం సుఖ విలాసమాయలను క్లేశమైన యేసుని వాగ్దానముల్ సందేహింపక క్లేశమైన యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశ వీడి ముందంజ వేసి నిరాశ వీడి ప్రభు పైన మీకాయుచుడి చిరలి విశ్వాసులారా యోర్దానదిని దాటను విడచిపెట్టుడి మిస్రాయం సుఖ విలాసమాయలను విడచిపెట్టుడి మిస్రాయం సుఖ విలాసమాయలను యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించిన యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించిన సొదొమ వైపు తిరిగి చూడక
సొదొమ వైపు తిరిగి చూడక వెల్లుడి సియోను నగరునకు లేచిరల్లి విశ్వాసులార యోర్దానదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలను విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలను పరికిల్ చూడి యేసుని కల్వారిలో కన్నులతో పరికిల్ చూడి యేసుని కల్వారిలో కన్నులతో దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నసింపజేసే మరణములు నసింపజేసే మరణము లేచిరల్లి విశ్వాసులార యోర్దానదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలను విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలను బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ పరికరాలన్నింటిని కూడా మీ స్వాధీనం అందించుకుని మనం ప్రార్థిస్తూ అయోగ్య దాసులను ప్రభు అలుపుడను ఎన్నిక లేని వాడను మంచి కొంచెం కూడా లేనటువంటి వాడను దైత్యులను క్షమించి నన్ను కడిగి పవిత్రపరిచి కేవలం మీ నోటు బూరుగా మాత్రం ఉంచమని ప్రార్థిస్తూ సహాయం కొరకు మీ వైపే చూస్తూ చిత్తం మీ యొక్క కేంద్రమును మీ రక్త ప్రోక్షణను కోరుకుంటూ మా కొరకై త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నామా తండ్రి, ఆమెన్. ఉన్నటువంటి ఈ వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారునిగా ఈ లోకములో జీవించినటువంటి దినాలలో
అనేకమైన ఉపమానములు ఆయన యొక్క వాక్యధ్యాన సమయంలో చెబుతూ వచ్చినారు. ఉపమానములతో అనేకమైనటువంటి సార్లు ఆయన వాక్య భాగాన్ని చెబుతూ వచ్చినారు. అందులో ఈ యొక్క లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 ఉపమానములు. మొట్టమొదటి ఉపమానం ఏమిటి? తప్పిపోయిన గొర్రెపిల్ల. తప్పిపోయిన గొర్రెపిల్ల. రెండో ఉపమానం ఏమిటి? పోగొట్టుకున్న వెండి నాణెము. మూడో ఉపమానము తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాలను కూడా ప్రభు మనుష్య కుమారుడు ఉన్న దినాలలో ఈ యొక్క సందర్భంలో చెప్తూ వచ్చినాడు. ఇక్కడ ఉన్నటువంటి మనం చదువుకున్నటువంటి భాగంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తనకు రావలసిన భాగమంతా కూడా తండ్రి యొద్ద అడిగి తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి దానంతా కూడా దుర్వ్యాపారము ద్వారా అంతేనా ఉంది అక్కడ, దుర్వ్యాపారము వలన పాడు చేసి చివరికి ఏమీ లేనివాడుగా, తినడానికి ఆహారం కూడా లేనటువంటి ఎంతో దయానీయమైనటువంటి స్థితిలో, ఎంతో ఘోరమైన స్థితిలో ఆ చిన్న కుమారుడు ఉంటూ వచ్చినాడు. అప్పుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు, అంతే రాయబడి ఉంది చూడండి 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, అనగా తన పరిస్థితులన్నిటిని బట్టి, తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆకలి బాధను బట్టి, తనకు నెమ్మది లేకపోవడాన్ని బట్టి, తనకు సమాధానం లేకపోవడాన్ని బట్టి వాడికి ఏమొచ్చిందంట? వాడికి బుద్ధి వచ్చింది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకున్నాడు, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి వెంటనే వాడు పశ్చాత్తాపడినాడు. తండ్రి ఇంటికి వచ్చినాడు. తండ్రి వారిని చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ మన యొక్క అంశం ఏమిటంటే, దేవుడు కొంతమందిని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు లేకపోతే దేవుడు కొంతమందిని నీవు లేచి వెళ్ళమని చెప్పినటువంటి సందర్భాలు గ్రంథంలో ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే లేచి తండ్రి ఇంటికి వచ్చినాడో, అలాగే దేవుడు కొంతమందిని నీవు లేచి వెళ్ళమని చెప్పినాడు. వారు వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో పొందినటువంటి మేలులు, ఉపకారములు ఏమై ఉంటున్నాయో ఈ సమయంలో మనం చూచి మనము కూడా అటువంటి తీర్మానం కలిగి ఉన్నాం. చూడండి, మొదటగా ఇదే సువార్తలో, లూకా సువార్తలోనే 5వ అధ్యాయము 23-24 వచనములు. లూకా సువార్త 5వ అధ్యాయం 23-24 వచనములు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. ప్రియా సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుతో తీసుకుని రామన్నాడు. ఎట్లా తీసుకుని రామన్నాడు? ఆయన ఒక ఇంటిలో
చెప్తూ ఉన్నాడు. ఇరవై 24వ వచనం. అయితే పాపములు క్షమించుటకు వారిని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి? పాప క్షమాపణ నిమిత్తమై కదా. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులకు చిందించబడుచున్న నా నిబంధన రక్తము. అనగా ఎందుకు? మనుష్య కుమారునికి అనగా యేసుక్రీస్తు ప్రభు
పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, పరిపెత్తుకుని వెళ్ళుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ రాత్రికాల సమయంలో నీ ఉన్న స్థితిలో నుండి ప్రభు నిన్ను లేచి వెళ్ళమంటున్నాడు. నీ యొక్క పాపపు స్థితిలో నుంచి, నీ అబద్ధపు జీవితంలో నుంచి, నీ మోసకరమైన జీవితంలో నుంచి, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, అన్నదమ్ములకు తెలియకుండా, అక్క చెల్లెండ్రులకు తెలియకుండా, నీ స్నేహితులకు తెలియకుండా నీవు చేస్తున్నటువంటి ఏ పాపమైతే ఉందో రాత్రికాల సమయంలో ఆ పాపమును దేవుడు క్షమించాలని సిద్ధ మనసుతో ఉన్నాడు. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు ఏదేదో చేయనక్కర్లేదు. నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు ఏదేదో చేయనక్కర్లా. నీ పాపములను ఒప్పుకుంటే చాలు. ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నేను అబద్ధం ఆడుతున్నాను, నా భార్యను మోసం చేస్తున్నాను, నా భర్తను మోసం చేస్తున్నాను, నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను, నా అన్నదమ్ములను మోసం చేస్తున్నాను, నా అక్క చెల్లెండ్రులను మోసం చేస్తున్నాను అని నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలు. ప్రభు అన్నాడు, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు, చూడండి 6వ అధ్యాయం 7వ వచనము. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపడు, మనుష్యుడు ఏమి విత్తునో. చూడండి, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపడు. ప్రియా సహోదరుడా సహోదరి, నీవు ఏమైతే విత్తుతావో ఆ పంటనే కోస్తాడు దేవుడు. ఒకవేళ ఇంకా నీ పాపములు క్షమించబడకుండా, నీవు నీ పాపములు ఒప్పుకోకుండా, నీ పాపములు క్షమించబడి ఉన్నావన్న నిశ్చయత నీకు లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే భయంకరమైనటువంటి నరకము, అగ్నిగుండం ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాయుగములో ఆ అగ్నిలో యాతన పడుతూ ఉండవలసిందే. ఆ స్థితిలోనికి నీవు పోకూడదనే, ఆ స్థితిలో నీ జీవితం ముగించబడకూడదనే ఈ రాత్రికాల సమయంలో ఈ రక్షణ సువార్తను ప్రభువు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీవు లేచి
నీ పరుపును ఎత్తుకొని వెళ్ళమని ప్రభు ఆ వ్యక్తితో చెప్పినాడు. ఆ వ్యక్తి లేచి వెళ్ళాడు. తన పాపములు క్షమించబడి ఉన్నవన్న నిశ్చయతతో వెళ్ళాడు. ఈ రాత్రికాల సమయంలో అదే నిశ్చయత నీకు కూడా ఇవ్వాలని ప్రభు అనుకుంటూ ఉన్నాడు. నీ ఒక్క మాట, ప్రభువా నా పాపములు క్షమించు, నేను పాపిని. ఆ వ్యక్తి సుంకరి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినాడు. దేవా పాపినైన నన్ను క్షమించమని ప్రార్థన చేసినాడు. ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించినాడు. సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ, ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభుతో కూడా సిలువ వేయబడినారు. అందులో మొదటివాడు యేసుక్రీస్తు ప్రభుని హేళన చేసినాడు. రెండో వాడు యేసు వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడినాడు. దానికి ముందు మనకైతే ఇది న్యాయమే, ఈయనైతే ఏ తప్పిదమును చేయలేదు, మనము చేసిన దానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. తన జీవితం ఒప్పుకుంటూ వచ్చినాడు. వెంటనే ప్రభు అన్నాడు ఆ వ్యక్తితోటి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అది, ఎంత గొప్ప నిశ్చయిత ఇచ్చినాడు ప్రభు ఆ యొక్క సిలువలో విరాలాడుతున్నటువంటి ఆ రెండవ దొంగకు. ఈ రాత్రికాల సమయంలో ప్రియా సహోదరుడా సహోదరి, నీ జీవితం మార్చబడాలని ప్రభు నీకు సువార్తను వినిపింపజేస్తూ, ఇంకెంతకాలం జీవిస్తావు పాపములో, ఇంకెంతకాలం జీవిస్తావు శాపములో, ఇంకెంతకాలం జీవిస్తావు ఈ యొక్క చీకటి బ్రతుకులో? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, ప్రభువుని అడుగు. ప్రభు నీ కొరకు సిలువలో తన యొక్క రక్తమునంతా చిందించినాడు. నీ కొరకు సిలువలో నీవు పొందవలసినటువంటి పాపం యొక్క శిక్షనంతా ఆయన పొందినాడు. నీ కొరకు సిలువలో తన ప్రాణమునే పెట్టినాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు అని ఒక్క మాట నీవు అడిగితే చాలు, ప్రభు నీ పాపములు క్షమిస్తాడు. నిన్ను తన కుమార్తెగా చేసుకుంటాడు. నిత్య జీవము నీకు ఇస్తాడు. ప్రభు ఆ యొక్క వ్యక్తితో చెప్పాడు, నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇది మొదటి సందర్భం. రెండవదిగా చూద్దామండి, ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. రెండవదిగా దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నీవు లేచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఎక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు? తను నివసిస్తున్నటువంటి ప్రాంతము నుంచి వెళ్ళమంటున్నాడు. అబ్రహాము ఏ దేశంలో నివసించినాడు? కల్దీల పట్టణంలో, ఊరను ప్రాంతంలో కల్దీల పట్టణంలో నివసించినాడు. అదే మెసొపొతేమియాగా పిలువబడుతూ వచ్చింది. అనగా అది ఆయన నివసించినటువంటి ప్రాంతము విగ్రహారాధనతో నిండిపోయినటువంటి ప్రాంతము. అబ్రహాము నివసించినటువంటి ప్రాంతము విగ్రహారాధనతో ఉన్నటువంటి ప్రాంతము. అనగా అబ్రహాము ఏ యొక్క జనాంగములో జన్మించినాడంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆరాధించేటువంటి జనాంగములో జన్మించినాడు. అంటే సృష్టిని పూజించి ఆరాధించేటువంటి జనాంగములో జన్మించినాడు. అబ్రహాము యొక్క వృత్తి విగ్రహములు చేసి వాటిని అమ్మి వాటి ద్వారా పోషించబడుతున్నటువంటి అబ్రహాము యొక్క తండ్రి. అటువంటి జనాంగములో జీవించినటువంటి అబ్రహామును దేవుడు పిలిచినాడు. పిలిచేమన్నాడు, నీవు లేచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఆ వెళ్ళడానికి ముందు ఏం చేసినాడు? ఏమన్నాడు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు. అనగా ఇక్కడ నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క తండ్రింటి నుండి, నీ యొక్క దేశం నుండి అని చెప్తున్నటువంటి మాట దేనికి సాదృశ్యం అంటే ఈ లోకమునకు సాదృశ్యము. ఈ లోకమునకు సాదృశ్యము. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, ఈ లోకములో నుండి నీవు ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలా, దాని కొరకు నీవు లేచి వెళ్ళు. ఎందుకని ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలా? ఈ లోకంలో ఉన్నదంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవబుడమము.
ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి, తండ్రి వలన కలిగినవి కావు. ఈ లోకమంతా కూడా శాపముతో, పాపముతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా భయంకరమైనటువంటి పాప శాపముతో నిండిపోయింది. అటువంటి లోకములో నుండి నీవు ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చదవండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి, చూడండి ఇక్కడ ఇశ్రాయేలులందరూ ఏం చేసినారంట? అన్ని జనాంగములో నుండి ప్రత్యేకించబడిన వారై నిలబడి, అనగా ప్రత్యేకించబడినటువంటి జీవితము కలిగి ఉండాలా. మొట్టమొదటిగా నీవు లేచి వెళ్ళుము, నీ పాపములు క్షమించబడి ఉన్నావని ఆ వ్యక్తితో చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అనగా నీ పాపములు క్షమించబడి నీ జీవితంలో రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ అనుభవానికి నీవు వచ్చిన తర్వాత రెండవదిగా దేని కొరకు లేచి వెళ్ళమంటున్నాడు? ప్రత్యేకించబడినటువంటి జీవితం కలిగి ఉండాలా. ప్రత్యేకించబడినటువంటి జీవితం కలిగి ఉండాలా. ప్రత్యేకించబడినప్పుడు నీవు లేచి అబ్రహాముతో చెప్పినట్టుగా ఈ రాత్రికాల సమయంలో నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇద్దరు నుండి నువ్వు వెళ్ళమంటే మీరు మీ ఊర్లో ఈ పొమ్మలూరులో నుంచి వెళ్ళిపోయి హైవే పక్కన ఎక్కడో పొలాల్లో ఉండమని కాదు. లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి జీవితము, లోక సంబంధమైనటువంటి కార్యముల నుండి, లోక సంబంధమైన విగ్రహారాధన నుండి ప్రత్యేకించబడినటువంటి జీవితము. ప్రియా సహోదరుడా, సహోదరి, మనం చూస్తాం కదా లోకంలో. అంటే నేను ఎప్పుడు కూడా కొంత ఆలోచన చేస్తూ ఉంటా. విగ్రహం ఎవరికి పెడతారు? విగ్రహం ఎవరికి పెడతారు అమ్మా? చనిపోయిన తర్వాత విగ్రహం పెడతారు కదా. అంటే ఈ క్రికెటర్లకు ఎవరికో కొంతమందికి వాళ్ళ మ్యూజియంలో పెడుతుంటారు, వాటి గురించి కాదు. జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం సహజంగా మన గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది, తర్వాత ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంటుంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటుంది. ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా పెడుతున్నారు. తర్వాత ఇంకక్కడక్కడ కొన్ని చోట్ల బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఉంటాయి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా గాంధీ మహాత్ముని యొక్క విగ్రహం కూడా చూస్తాం మనం. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ చనిపోయిన తర్వాత విగ్రహం పెడతారు కదా. చనిపోయిన వాళ్ళకే పెడతారు విగ్రహము. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? సజీవుడైనటువంటి దేవుడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అన్నారు దేవుని దూతలు కదా. అన్నారా లేదా? ఎక్కడన్నారా మాట? అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు క్షమించండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనము. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యోబు భక్తుడు రాసినాడు ఏమని? నా విమోచకుడు సజీవుడు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి వాక్య ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు. అంటే ఆయన ఎవరైనా సజీవుడైనటువంటి వాడు. ఇప్పుడు సజీవుడైనటువంటి వాడిని ఆయనకి విగ్రహం పెడితే అర్థం ఏంటి? మనం చెప్పకనే చెప్తున్నాం ఆయన తిరిగి లేవలేదని కదా. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఒక విగ్రహం మాదిరిగా, ఒక బొమ్మ మాదిరిగా పెడుతున్నామంటే మనం చెప్పకనే చెప్తూ ఉన్నాం మేము ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవలేదని. అర్థం ఉందంటారు దీనికి? వాక్య ప్రకారంగా అర్థం లేదు. ప్రియా సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినాడు. ఆయన సజీవుడైనటువంటి వాడు. ఆయన మరణమును గెలిచి
ఆ మృతులలో నుండి లేచుట్లో ఏమన్నాడంటే ఆయన కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 18వ వచనం. సంగమును ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి తిరిగి లేచినాడు, అనగా ఆయన సజీవుడైనటువంటి వానిగా ఉన్నాడు. మరి బ్రతుకున్న వారికి ఎవరైనా విగ్రహం పెడతారా? పెట్టరు. అంటే మనం యేసు సరిపోయినటువంటిది కాదు. ఇటువంటి వాటన్నిటి నుండి కూడా ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. అదే వాక్యానుసారం, అదే ప్రభు ఇక్కడ చెప్పినాడు అబ్రహాం తోటి. యెహోవా అబ్రహాంతో చెప్పినాడు, నీవు లేచి ఈ లోకము నుండి ప్రత్యేకించబడినటువంటి జీవితమును జీవించు, ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ భూలోకంలో ఉన్నటువంటి వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాంతో చెప్పినాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము లేచి వెళ్ళినాడు. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధులై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అతనిని అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము ఆశీర్వదించబడనటువంటి స్థలం అంటూ ఏముంది అబ్రహాం యొక్క జీవితంలో? ఇంటిలో ఆశీర్వదించబడినాడు, పొలములో ఆశీర్వదించబడినాడు, దేవుని యొద్ద ఆశీర్వదించబడినాడు. అబ్రహాము ఎంత ఆశీర్వదించబడినాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి ఎక్కడి నుంచి ప్రారంభమవుతూ వచ్చింది? అబ్రహాము యొద్ద నుండి ప్రారంభమవుతూ వచ్చింది. దేవుడు అంతగా అబ్రహామును ఆశీర్వదించినాడు. కారణం ఏమిటి? దేవుడు చెప్పాడు అబ్రహాముకు, నీవు లేచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నువ్వు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పినాడు. అనగా ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును కూడా విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పినాడు. అదే మాదిరిగా అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఒక సామాన్యమైనటువంటి అబ్రామును దేవుడు అబ్రహాముగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని అబ్రహాము యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని ప్రారంభిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత గొప్ప సంగతి అది! ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప ఆశీర్వాదమును దేవుడు అబ్రహాముకు అనుగ్రహించినాడు. ప్రియా సహోదరుడా సహోదరి, మొట్టమొదటిగా నీవు లేచి వెళ్ళుమో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పినాడు. నీ పాపములు క్షమించడానికి నీవు లేచి వెళ్ళాలని ప్రభువు నీకు చెప్తున్నాడు. నీవున్న స్థితిలో నుంచి, ఏ యొక్క అంధకార సంబంధమైన జీవితంలో ఉన్నావో, ఏ పాప జీవితంలో ఉన్నావో, ఏ యొక్క పాప బ్రతుకులో ఉన్నావో, ఆ స్థితిలో నుంచి నిన్ను లేపి నీ పాపములు క్షమించాలని యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించినాడు. నీవున్న స్థితిలోంచి లేచి ప్రభు యొద్దకు వస్తే, ప్రభు అన్న పాపములు క్షమించని అడిగితే ప్రభు నీ పాపములు క్షమిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. ఇది మొదటి అనుభవము. రెండవదిగా నీవు లేచి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళమని చెప్పాడు. ఆ వెళ్ళే సందర్భంలో ప్రత్యేకించబడినటువంటి జీవితం కలిగి ఉండాలని చెప్తూ వచ్చినాడు. అనగా ఈ లోక సంబంధమైన విగ్రహారాధన, ఈ లోక సంబంధమైన ఆచారము, ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నిటిలో నుండి ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. కారణం ఏంటి? మనము ఈ లోక సంబంధము కాము. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనము. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి
మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చూడండి, ఇక్కడ ఏం వెతకాలంటే మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి అనగా, ఇంకా పౌలు కొలసీలకు కొంత స్పష్టంగా రాసినాడు. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. దేవుడు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిపైన మనసు, ప్రత్యేకించబడినటువంటి జీవితము విశ్వాస జీవితము. నీ పాపములు క్షమించబడిన తర్వాత, నీకు రక్షణ వచ్చిన తర్వాత, నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబడిన తర్వాత ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలా. విగ్రహారాధనకు దూరంగా ఉండాలా. ఈ లోక సంబంధమైన ఆచారమైనటువంటి బ్రతుకులకు దూరంగా ఉండాలా. భూ సంబంధమైన వాటికి దూరంగా ఉండాలా. ఎందుకంటే మనము క్రీస్తు సంబంధులము, మనము క్రీస్తు వారము, మనము పరలోక సంబంధులము. కాబట్టి ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలా. రెండవదిగా అబ్రహాముతో దేవుడు చెప్పినాడు, నీవు లేచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని. రెండవ సందర్భం. మూడవదిగా చూద్దారండి, ఆది కాండములోనే 35వ అధ్యాయము 3వ వచనం నుంచి, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. చాలండి, బేతేలు అంటే దేవుని మందిరము, దేవుని యొక్క నివాస స్థలము. ఎందుకు దేవుని యొక్క నివాస స్థలమునకు, దేవుని మందిరమునకు, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలి? ఇక్కడ దేవుడు యాకోబుతో అంటూ ఉన్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళుము అనగా, మొట్టమొదటిగా నీవున్న పాపపు స్థితిలో నుండి నీవు లేచి పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలి. రెండవదిగా నీవు లేచి ఈ లోకమునకు, లోక సంబంధమైన ఆచారములకు, విగ్రహారాధనకు ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నిన్ను ఎంతగానో ఉన్నతమైన స్థితిలో తీసుకొని వస్తాడు. మూడవదిగా నీవు లేచి దేవుని మందిరమునకు వెళ్ళాలి. ప్రతి ఆదివారము, ప్రతి నియామక కూడికకు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? చూడండి, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనము. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనము, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని యొక్క మందిరములో ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని యొక్క మందిరములో ఆనందం ఉంది. దేవుని యొక్క మందిరములో సమాధానం ఉంది. దేవుని యొక్క మందిరములో నెమ్మది ఉంది. ప్రియా సహోదరుడా, సహోదరి, చూడండి, దావీదు యొక్క జీవితంలో చూస్తే 27వ కీర్తన 4వ వచనము, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనము, యెహోవా యొద్ద ఒక్క వరమడిగితిని, దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు మహారాజు, కానీ దావీదు జీవితకాలం అంతా ఎక్కడ నివసించాలని కోరుకున్నాడు? దేవుని మందిరములో నివసించాలని కోరుకు. అందుకొరకే రాశాడు 23వ కీర్తన 6వ వచనములో, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తున్నాను. దావీదు దేవుని మందిరములోనే ఉండాలనుకున్నాడు, దేవుని మందిరములోనే నివసించాలనుకున్నాడు. ఎందుకొరకంటే దేవుని మందిరములో నెమ్మది ఉంది, దేవుని మందిరములో సమాధానం ఉంది, దేవుని మందిరములో సంతోషం ఉంది. ప్రియా సహోదరుడా, సహోదరి, సహజంగా చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి పేర్లు కూడా పెట్టుకుంటారు. ఉదాహరణకి, నా పేరు హానోకు, నేను రక్షణ పొందాను, కానీ దేవుని మందిరానికి వెళ్ళను, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళను, దేవుని మందిరంలో ఆరాధన చేయను, దేవుని ప్రజలతో కలిసి నేను జీవించను,
ప్రార్థనా కూడికకు వెళ్ళను, ఆరాధనకు వెళ్ళను, ఉపవాస ప్రార్థన కూడికకు వెళ్ళను, సువార్త కూడికకు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నా జీవితంలో నెమ్మది ఉంటుందా? నా జీవితంలో సమాధానం ఉంటుందా? ఎక్కడికి వెళ్తే సమాధానం అంటా? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్తే సమాధానము, నెమ్మది. నీ జీవితంలో సమాధానం కావాలనుకుంటున్నావా? అదే ప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. దేవుని యొద్దకు వస్తే, దేవుని యొక్క సన్నిధికి వస్తే, దేవుని యొక్క మందిరంకి వస్తే నెమ్మది, సమాధానము, సంతోషం దేవునికి ఇచ్చేవాడుగా ఉంటాడు. రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు యాకోబుతోటి, నీవు లేచి బేతేలుకు వెళ్ళము. బేతేలు అనగా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క నివాస స్థలము. ప్రియా సహోదరుడా, సహోదరి, నిజముగా నీ పాపములు క్షమించబడి ఉన్నావన్న అనుభవం నీకుంటే, రెండవదిగా నీవు లోకమునకు ప్రత్యేకించబడిన జీవితం జీవించడానికి నిన్ను లెమ్మంటున్నాడు దేవుడు. మూడవదిగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి దేవుని లెమ్మంటున్నాడు. ఈ మూడంతల గొప్ప కార్యము నీ జీవితంలో జరిగితే చూడండి. యాకోబు దేవుడు చెప్పినట్లుగా చూడండి 35వ అధ్యాయంలోనే 3వ వచనము. యాకోబు తన ఇంటి వారందరితోనూ, తన ఇద్దరు వారందరితోనూ మీ ఇద్దరు అన్ని దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని వస్త్రములు మార్చుకోండి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా యాకోబు లేచి బేతేలుకు వెళ్ళినాడు. యాకోబు లేచి బేతేలుకు వెళ్ళినాడు. చూడండి 7వ వచనము. అతడు తన సహోదరు ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ తనకు ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరును పెట్టాను. 11వ వచనము. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. చూడండి, ఇక్కడ లేచి బేతేలుకు వెళ్ళినాడు. దేవుడు యాకోబును ఆస్వాదించాడు. ఏమనంటే, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. మనం ఎదుగుదాము. ఈ దినమున ఇశ్రాయేలీలు అని పిలువబడుతున్నటువంటి ఒక దేశం ఉంది, ఇశ్రాయేలు దేశము అని. ఇశ్రాయేలీలకు తండ్రి ఎవరు? యాకోబు. ఇశ్రాయేలీలుగా 12 గోత్రముల వారు. అన్నట్టుగా యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 కుమారులు చొప్పున 12 గోత్రములను దేవుడు ఏర్పరిచి వారికి ఇశ్రాయేలుని పేరు పెట్టినాడు. ఇదిన యాకోబు యొక్క నామముతోటి ఒక దేశమే పిలువబడుతుంది, ఇశ్రాయేలు దేశం. యాకోబు యొక్క పేరు ఎట్లా మార్చినాడు దేవుడు? నీ పేరు యాకోబే గానీ ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుని పిలువబడును. దేవుడు ఎంత ఆశ్రదించినాడు యాకోబును, ఎంతగా దీవించినాడు యాకోబును, ఎంతగా వర్ధిల్లింపు చేసినాడు యాకోబును. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని మందిరానికి వెళితే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. నీ చేతుల కష్టాజితమును దేవుడు ఆశ్రదించేవాడుగా ఉంటాడు. చదవండి 128వ కీర్తన 4వ వచనము. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశ్రయించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అనగా దేవుని యొక్క మందిరము, అనగా దేవుని యొక్క మందిరములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఫలభరితముగా చేస్తాడు, నిన్ను వర్ధిల్లింపు చేస్తాడు. నీ యొక్క పొలములో ఆశీర్వదించబడతావు, నీ ఉద్యోగములో ఆశీర్వదించబడతావు, నీ ఇంటిలో ఆశీర్వదించబడతావు. నిన్ను బట్టి నీ సంతానము కూడా ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి నీ బంధువులు ఆశీర్వదించబడతారు, నిన్ను బట్టి నీ గ్రామమే ఆశీర్వదించబడుతుంది. ఎంత గొప్ప దీవెన ఇది, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో మూడవదిగా దేవుడు యాకోబుతో అన్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళము, అనగా దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు. వెళితే దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా దేవుని మందిరమునకు వెళ్ళే అనుభవంలో ఉంటే దేవుడు నిన్నెంతో ఆస్వాదించేవాడుగా ఉంటాడు. చూడండి, ఇది మనం చూస్తే మన యొక్క హిందూ భారతదేశంలోనే ఎంతో మంది నిజమైనటువంటి క్రైస్తవులు విశ్వాసులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపములు క్షమించబడి ఉన్నామన్న అనుభవంలో ఉండి, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన అనుభవంలో ఉండి, జీవితములు మార్చబడిన అనుభవంలో ఉండి, ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన జీవితము జీవిస్తూ ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసులైన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. వారిలో మీరు
ఎవరినైనా అడగండి, దేవుని మందిరానికి వెళ్ళి నేను నష్టపోయాను చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా కనపడరు. మీకు కనబడతారు ఎక్కడైనా? ఇప్పుడు విన్నారా? దేవుని మందిరమునకు వెళ్ళడం ద్వారా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం ద్వారా నేను నష్టపోయాను అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ఈ ప్రపంచంలో. కానీ దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా, దేవుని మందిరమునకు వెళ్ళడం ద్వారా నేను ఆస్వాదించబడ్డాను, నాకు నెమ్మది దొరికింది, నాకు సమాధానం దొరికింది, నాకు సంతోషం దొరికింది, నా కుటుంబంలో ఈ రోజున నెమ్మది ఉంది, నా కుటుంబంలో ఈ రోజున సమాధానం ఉంది చెప్పగలిగే వాళ్ళు కోట్లలో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మందిరములో సమాధానం ఉంది, దేవుని మందిరములో శాంతి ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది. నీకు ఆ సంతోషం కావాలా? నీకు ఆ సమాధానం కావాలా? నీకు ఆ నెమ్మది కావాలా? రాత్రికాల సమయంలో నీ ఉన్న స్థితిలో నుంచి లేచి దేవుని మందిరంకి వెళ్ళే అనుభవంలో నీ ఉండు. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రభు నీ జీవితంలో నెమ్మదిస్తాడు, ప్రభు నీ జీవితంలో సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు లేచి తన తండ్రి ఇంటికి వచ్చినాడు. దేవుడు ఈ సందర్భంలో 3 సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది, నీవు లేచి నీ పరిగెత్తుకుని వెళ్ళము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీ ఉన్న స్థితిలో నుంచి ప్రభువా నా పాపములు క్షమించని ప్రభుని అడిగితే నీవు లేచి నీవు దేవుని దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు వద్దకు వస్తే నీవు ఉన్న స్థితిలో నుంచి నీ పాపములు క్షమిస్తాడు. రెండవదిగా, నీవు లేచి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము, నేను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే ఈ లోకమునకు నుండి ప్రత్యేకించబడినటువంటి జీవితము, విగ్రహారాధన నుండి, ఆచారకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నుండి, మృక్కుబడి క్రైస్తవ జీవితం నుంచి ప్రత్యేకించబడినటువంటి జీవితం కలిగి ఉండాలా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. మూడవదిగా, నీవు లేచి బేతేలకు వెళ్ళము, మన దేవుని యొక్క మందిరమునకు వెళితే దేవుడు నీకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నిన్ను బహుగా వర్ధిల్లింపజేస్తాడు. ఈ 3 అనుభవం నీకు కావాలా? ఈ 3 ఆశీర్వాదం నీకు కావాలా? ఇప్పుడే నీవు లేచి యేసుక్రీస్తు వద్దకు రా. నువ్వు లేచి ఆయన వద్దకు వస్తే ఈ 3 ఆశీర్వాదము, ఈ 3 కార్యము ప్రభు నీ పక్షంగా కలుగజేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థలములో ఉన్నా, నువ్వున్న స్థలములోనే నీ తలలో ఉంచి కళ్ళు మూసుకో, మౌనంగా మాతో ప్రార్థనలో ఏకీభవించు. నువ్వు కూడా ప్రభుని అడుగు, ప్రభువా నా పాపములు క్షమించు, నా జీవితమును మార్చు, నాకు నెమ్మది దయచేయి, నాకు సమాధానం దయచేయి, అంత మాత్రమే కాదు పరలోక రాజ్యం నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు నీకు 3 ఆశీర్వాదమును ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. వెంకటరామన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమూర్తి అయిన దేవా, నిన్న నేడు ఏకరీతికున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల వేళ ఇమానుయేల్ గారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకుని ప్రకటింపబడిన సువార్తను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మీ దాసుని ద్వారా విత్తబడిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నాయన పాపములు క్షమించబడే అధికారము కల దేవుడు అయిన నీవు ప్రభా, నీ ఎదుటికి రాగలటానికి సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు సజీవుడైన దేవుడివి ప్రభా, నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు నాయనా, నీ పాపములు క్షమించే అధికారం గల దేవుడు నాయనా. నీ దగ్గరికి వచ్చి పాపములు క్షమించుకోవడానికి, వారి నెమ్మది, సంతోషం, ఆనందం పొందుకోవడానికి కృపదయచేయమని కోరుతూ మీ హస్తాల కిందకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ బొమ్మలూరు గ్రామాన్ని మీరు ప్రేమించారు తండ్రి. ప్రేమించి నీ మాటలు ఈ సాయంకాల వేళ మీరు వినిపింపజేసినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ప్రజలు మీరు ప్రేమిస్తూ ఉన్నారు. పాపము నుండి బయటకు రావాలని, నిత్య సంతోషం పొందాలని, నిత్య ఆనందం పొందాలని, నీకు పరలోక రాజ్యానికి వారసులు కావాలని, హక్కుదారులు కావాలని మీరు ఇష్టపడుతున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా లోకం నుండి ప్రత్యేకించబడిన అనుభవం కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు అయినందుకు వందనాలు. నీ సాక్షిగా, నీ నామాన్ని ప్రకటించేవారుగా, నీ నామ కొరకు నిలబడేవారుగా ఉండగలటానికి నీ కృపదయచేయమని కోరుతూ మీ హస్తాల కిందకి అప్పగించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా, నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో సంతోషం, ఆనందం పొందుకోగలగున ప్రతి కుటుంబము, ఈ బొమ్మలలో ఉన్న ప్రతి కుటుంబము మీ సన్నిధిలో ఉండి సంతోషించి ఆనందించే భాగ్యం, ఆశీర్వదింపడిన అనుభవంలోనికి రాగలటానికి నీ కృపదయచేయమని కోరుతూ నీ కృపను ఆశ్రయిస్తూ మీ అధికారానికి కిందకి అప్పగించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయనైనా దయ చూపించమని కోరుతున్నాం తండ్రి. మీరు ప్రేమించారు కనుకనే ఈ దినాన్ని మీరు ప్రభా మీ మాట వినింపజేశారు. నిన్ను స్తుతిస్తూ నేను కనపరుస్తున్నాం.
ఈ కుటుంబం ద్వారా మీరు ప్రభా ఆశీర్వదింపడానికి ఇష్టపడుతున్న దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబము ఆశీర్వదింపడాలని ఇష్టపడుతున్న దేవుడు ఎందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీ చేతికి పడుతున్నాం. కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపం చేస్తూ సహోదరిని జ్ఞాపం చేసుకోండి. నీ కృపలో భద్రపరచండి. వారు చేస్తున్న పనిలో తోడుగుండండి, సహాయం చేయండి. మీ సాక్షిగా ఈ లోకంలో అనేకులకు రక్షణార్థమై కుటుంబం వాడబడినట్లు మీ తీర్చిదిద్దమని బలపరిచి స్థిరపరచమని కోరుతున్నాం. పవన్ గురు జ్ఞాపం చేసుకోండి. చారానికి జ్ఞాపం చేసుకోండి. కుటుంబానికి జ్ఞాపం చేసుకోమని కోరుతున్నాం. పవన్ను ప్రభా నీ చిత్తంలోని ఏర్పాట్లున్న లైఫ్ పార్ట్నర్ అనుగ్రహించమని కోరుతూ మీ హస్తాల కిందకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయనైనా దయ చూపించమని కోరుతున్నాం. ఇంకెవరైతే బొమ్మలూరు గ్రామంలో ఎవరైతే ఏ బలహీనతలో ఉన్నారో ఆ బలహీనత నుండి బయటకు రాగలటానికి కృప దయచేయమని కోరుతూ ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేట ఏడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం కూడి వచ్చిన మనకును లోకమున సకల పరిశుద్ధులకును ప్రత్యేకించి తన దాసుడైన ఇమ్మానుయేలన్న కుటుంబానికి గుహానికి నిత్యత్వం వరకు తోడై ఉండి ఆయన రాజ్యం నిమిత్తమే సిద్ధపరచును గాక. ఆమేన్. ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు, ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు, గడ్డి పువ్వుతో సమమిదియేరా, అది నీ జీవితము, గడ్డి పువ్వుతో సమమిదియేరా, అది నీ జీవితము, అంతలోన మాయమోగు ఎంత బొడగయే కాదా, అంతలోన మాయమోగు వింత బుడగయే కాదా, అంతలోన అంతదానం ఆవిరియేది కాదా, అంతలోన అంతదానం మగు ఆవిరియే కాదా, ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా, తీర్మానము చేయకనే వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి, తీర్మానము చేయకనే వెళ్ళేదవా ప్రభు సన్నిధిలో నుండి. అందరికీ